ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు కూడా నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల 30 నుంచి ఏప్రిల్ నెల 6 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. చిలకమ్మ, కుంభరాశి వాళ్ళ జ్యోతిషం, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి, కుంభరాశి వాళ్ళ శాస్త్రవాణి. చిలకమ్మ దా. కుంభరాశి వాళ్ళకి ఎవరైతే ఈసారి కళ్యాణం జరుగుతుందో, సీతారాముల కళ్యాణం తర్వాత, శ్రీరామనవమి తర్వాత కళ్యాణం ఎవరిదైతే అవుతుందో వాళ్ళకి నిజంగానే శ్రీరామచంద్రుడు లాంటి వారి భర్త దొరుకుతాడు. చాలా ప్రేమ గల్ల వాళ్ళ భర్త దొరుకుతాడు. మీకు చాలా ప్రేమగా చూసుకుంటాడు, చాలా ప్రేమతోనూ చూసుకుంటాడు అనేది కాదు. ఆయన అంత ప్రేమగా చూసుకుంటే మీరు సామాన్యుడు కాదు, మీరు కూడా అంతకన్నా ఇంకా ప్రేమగా చూసుకుంటారు, చాలా ప్రేమగా చూసుకుంటారు. ఈ రాశి వాళ్ళకు చదువు బాగుంది, జ్ఞానం బాగుంది, తెలివి బాగుంది. పిల్లలు కూర్చుంటే పిల్లల బుద్ధి, ముసలు కూర్చుంటే ముసలుల బుద్ధి, వయసులో కూర్చుంటే వయసుల బుద్ధి. నేనే గొప్పమని మాట్లాడరు, అందరితో సమానంగా నడుస్తారు. ఇచ్చిన పైసా తొందరగా తిరిగి రాదు. మనసులో కప్పటం పెట్టుకొని మాట్లాడరు, మనసులు ఏదో పెట్టుకొని బయట ఏదో ఒక మాట మాట్లాడరు. ఓ మాట ఉన్నా సూటిగా ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడతాడు. కానీ ఒకటి జర కోపం రాబోద్దు అంతే. మీకు కోపం కొంచెం ఎక్కువ వస్తుందంటే కోపం అటన్న కానీ ఇటన్న కానీ అనుకుంటారు. పోయిందంటే కోపం అంత సమాలించే నడుస్తారు. కానీ ఇల్లు కట్టాలి, కొనాలనుకున్న వాళ్ళు తప్పనిసరి ఈసారి జరుగుతుంది. జాగన్న కొంటారు, ప్లాట్ అన్నా కొంటారు, లేకపోతే ఆ ప్లాట్ మీద ఇల్లు అన్నా కడతారు. ఏదో ఒకటి చేస్తారు. కానీ అంత చేద్దాం అనుకున్న టైం లోపల ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఉన్నదంతా లాక్ చేసుకున్నారు, ఉన్నదంతా ఎక్కడిదక్కడ పోయింది. ఇప్పుడు మీరు మళ్ళీ మేము అదే స్థానంలో వెళ్ళి మేము పై మెట్టు లెక్కమా అనుకుంటున్నారు. పక్క జరుగుతుంది. ఈ కుంభరాశి వాళ్ళకి డాక్టర్ చదవాలనుకునే వాళ్ళు చదువుకున్న తర్వాత ఏదైతే సీటు మీద కూర్చోాలనుకుంటున్నారో అది పక్క కూర్చుంటారు. మేము డాక్టర్ల మంచి పేరు సంపాదించుకోవాలి, నేను ఏదైతే స్థానంలో వెళ్ళి నేను ఏదైతే అనుకుంటున్నారో అదే సాగించుకుంటారు. ఎందు గురించి అంటే కుంభరాశి వాళ్ళ దగ్గర పట్టుదల బాగుంది, తెలివి జ్ఞానం చాలా బాగుంది, చదువు ఉంది, తెలివి ఉంది. మీ చేతి నుంచి ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది, చాలా బాగుంటుంది. తొందరపడకండి, నిదానం చేయకండి, మంచి జరుగుతుంది. ఎప్పటి నుంచి బాగుందంటే మళ్ళీ ఒకసారి శ్రీమన్నారాయణ వేడుకొండల మెట్లు మీరు లెక్కిరండి. కుంభరాశి వాళ్ళు ఒకసారి శ్రీశైలం కూడా పోయిరండి, చాలా బాగుంటుంది. ముందర ఏదైనా చేయాలనుకుంటే తొందరవద్దు. ఇంటి మీద కొంత దృష్టి, కన్ను, కాలకంటక దరిద్రం అనేది ఇంటి మీద చాలా చెడ్డగా ఉంది. దాని వలన ఏది చేసినా మీకు కలిసి రావటం లేదు. తొందరపడకండి, నిదానం చేయండి, మంచి కలిసి వస్తుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 5 చాలా మంచి గవ్వలు పడ్డాయి ఈ రాశి వాళ్ళకి. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యాయం 8, రాజపూజ ఫలం 4, అవమానం 2. అంటే శనికి 2 స్థానంలో ఉంది, గురు 2 స్థానంలో ఉన్నాడు. గురు అంతే ఉంది, శని అంతే ఉంది. తరాజులా తూగినట్టు 2 సమానం ఉన్నాయి. రెండిట్ల శని ఉంది, రెండిట్ల గురు ఉన్నాడు. మీకు లాభం అంతే ఉంటుంది, లుక్సాన్ అంతే ఉంటుంది. మంచి అంతే, చెడు అంతే. దీనికి తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. మీరు ఒకసారి మాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ మనసులో ఉన్న మాట చెప్పి డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం.